తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సౌభాగ్యదం నానాకర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సనాతన ధర్మ బంధువులందరికీ, తెలుగువారందరికీ కూడా శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇక మీరు ఎంతగా ఎదురు చూస్తున్నటువంటి కందాయ ఫలితాలు ఏ నక్షత్రం వారికి ఎలా ఉంది అని చెప్తాను, జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు ఈ కందాయ ఫలితాలు ఎలా ఉంటాయంటే, బేసి సంఖ్య వస్తే అది మంచిది, సరి సంఖ్య వస్తే అది నార్మల్, సున్నా గనక వస్తే అది కీడు అని అర్థం. సో దీని ఏం చేయాలి అని అంటే, మొత్తము అన్నీ ఫస్ట్ ఏవైతే కనుక 3 సంఖ్యలు చెప్తాను. ఫస్ట్ సంఖ్య బేసి ఆర్ సరి ఏది ఉందనుకో, ఫస్ట్ నెంబర్ ఫస్ట్ 4 months, సెకండ్ నెంబరు సెకండ్ 4 months, థర్డ్ నెంబరు థర్డ్ 4 months. అది బాగా గుర్తుపెట్టుకోండి. అంటే చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం ఫస్ట్ సంఖ్య, శ్రావణం, భాద్రపదం, ఆశ్వేజం, కార్తీకం సెకండ్ సంఖ్య, మార్గశీర్షం, పుష్యం, మాఘం, పాల్గొనం థర్డ్ నెంబర్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. కందాయ ఫలితాలు చెప్తాను, జాగ్రత్తగా చూసుకోండి. మంచిది నేను కూడా చెప్పేస్తాను. అశ్విని నక్షత్రం ఈ సంవత్సరం ఏమొచ్చింది అని అంటే 5, 2, 3 వచ్చింది. 5 అశ్విని నక్షత్రానికి. మొత్తం కలిపితే 10, మిగిలే సంఖ్య 1. కాబట్టి ఈ సంవత్సరం అశ్విని నక్షత్రానికి ఏలినాటి శని ప్రారంభమైన బాగానే ఉంది, భయపడాల్సిన అవసరం లేదు. కందాయ ఫలితాలు చాలా బాగా ఉన్నాయి. అశ్విని నక్షత్రానికి ఫస్ట్ 4 months బాగా ఉంటుంది. మిడిల్ మంత్లో ఏదైతే గనక ఏదైతే ఆషాఢ శ్రావణం, భాద్రపదం, ఆశ్వేజం, కార్తీకంలో ఇబ్బందులు జరుగుతాయి. మళ్ళీ డెడ్ ఎండ్లో కూడా అంత బాగానే ఉంది. కాబట్టి అశ్విని నక్షత్రం 5, 2, 3 బాగుంది. భరణి నక్షత్రము 0, 0, 1 ఫస్ట్ 8 months అస్సలు బాగా ఉండదు, లాస్ట్కి మాత్రం 4 months బాగా ఉంటుంది. సో భరణి నక్షత్రం వారు జాగ్రత్తగా ఉండాలి. వెహికల్స్ నడిపించినప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఆషాఢ మాసంలో, వర్షాకాలంలో జలగండము భరణి నక్షత్రం వారికి ఉంటుంది ఈ సంవత్సరం. ఇక కృత్తికా నక్షత్రాన్ని కనుక చూస్తే 3, 1, 4 కృత్తికా నక్షత్రానికి ఫస్ట్ 8 months బాగానే ఉంది, లాస్ట్ 4 months ఇబ్బందికరంగా ఉంటుంది. కాకపోతే కృత్తికా నక్షత్రం వారికి ఈ సంవత్సరం మంచి. కృత్తికా నక్షత్రం యొక్క 2, 3, 4 పాదాలు వాళ్ళకి మాత్రం జీవిత కాలానికి సరిపడా సంపద వస్తుంది, లాభాలు ఉన్నాయి, చాలా బాగుంది. రోహిణీ నక్షత్రం వారికి 6, 2, 2 మొత్తం కలిపితే 10. రోహిణీ నక్షత్రం వారికి అన్ని సరి సంఖ్యలు వచ్చాయి కాబట్టి మధ్యంగా ఉంటుంది. నాట్ గుడ్, నాట్ బ్యాడ్. రోహిణీ నక్షత్రం వారు ఎంత కామ్గా ఉంటే అంత మంచిది. మీ పిల్లలతో కానీ మీ తల్లిదండ్రులతో కానీ ఎంత ప్రేమగా వ్యవహరిస్తే అంత మంచిది. కోపం బాగా తగ్గించుకోవాలి, చంచల స్వభావం తగ్గించుకోవాలి. నిర్ణయాత్మక శక్తిని పెంపొందించుకోవడానికి జ్యోతిష్ శాస్త్ర పండితుల్ని తప్పకుండా సంప్రదించండి. విదేశీ యోగాలు అయితే ఈ సంవత్సరం రోహిణి నక్షత్రం వారికి వరిస్తాయి. అలాగే ఉద్యోగ యోగం కూడా మంచిగా వరిస్తుంది. ఇక మృగశిర నక్షత్రానికి వస్తే 1, 0, 0 ఫస్ట్ 4 months బాగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ బిగినింగ్ నుంచి ఇంకో 4 నెలలు బాగుంటుంది. మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై 4 నెలలు బాగుంటుంది. ఇక మళ్ళీ ఆగస్ట్ నుంచి తీసుకొని నెక్స్ట్ ఇయర్ మార్చ్ వరకు మాత్రం నెగిటివ్ టైం ఉంటుంది మృగశిర నక్షత్రం వారికి. ముఖ్యంగా మిథున రాశిలో ఎవరైతే వస్తారో వాడికి చాలా నెగిటివ్ ఉంటుంది. నిమ్మకి నీరెత్తినట్టు ఉండండి, తిన్నామా పడుకున్నామా తెల్లారింది అన్నట్టు ఉండండి. అప్పులు అస్సలు చేయకూడదు. మృగశిర నక్షత్రం. ఆరుద్ర నక్షత్రానికి 4, 1, 3 ఆరుద్ర నక్షత్రం వారికి ఫస్ట్ 4 months బాగాలేదు కాబట్టి అభాసులు పాలవుతారు, అపవాదుల పాలవుతారు. ప్రతి దాన్ని సీరియస్గా తీసుకోకండి. ముఖ్యంగా కెమెరాలకి ఆడపిల్లలు చాలా దూరంగా ఉండండి. ఆరుద్ర నక్షత్రానికి సంబంధించి ఇబ్బందులు గురవుతారు. తర్వాత ఏదైతే కనుక పరువు నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఆరుద్ర నక్షత్రం ద్వారా అప్రమత్తంగా ఉండండి. పునర్వసు నక్షత్రానికి 7, 2, 1 పునర్వసు నక్షత్రం వారి యొక్క ధనము విరివిగా ఖర్చు అయిపోతుంది. వాళ్ళ దగ్గర డబ్బు నిలవదు ఈ సంవత్సరము. కాబట్టి పునర్వసు నక్షత్రం వారు ఈ సంవత్సరం వీలైతే ఇళ్ళు ఏమైనా కొనుక్కోండి. కాకపోతే కొత్త వ్యాపారాల జోలికి మాత్రం పోకూడదు. అప్పుల పాలు, గృహ రుణాలు వరకు అయితే మంచిది.
ఇంట్రెస్ట్ రేటు 9.5 కన్నా ఎక్కువగా ఇంట్రెస్ట్ రేట్ రాకుండా చూసుకోండి, అప్పులు అవుతాయి ఈ సంవత్సరం. తర్వాత పుష్యమి నక్షత్రం. పుష్యమి నక్షత్రానికి 204. పుష్యమి నక్షత్రానికి ఈ సంవత్సరము చాలా గడ్డు కాలము, మోసపోయామని తెలుసుకుంటారు. మీ రియలైజ్ అయ్యే లోపల మీదంతా కూడా పోతుంది, మీ టైం అంతా నష్టపోతారు. కాకపోతే పుష్యమి నక్షత్రం వారికి ఉద్యోగం ఆపర్చునిటీ ఉంటుంది, ఎర్నింగ్ రిసోర్స్ దొరుకుతాయి, కానీ పర్సనల్ లైఫ్ మాత్రం చాలా డిస్టర్బ్గా ఉంటుంది. పర్సనల్ లైఫ్ విషయంలో మాత్రం అప్రమత్తంగా ఉండాలి. ఇక ఆశ్లేష నక్షత్రం. ఆశ్లేష నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరం గౌరవ మర్యాదలు బాగా లభిస్తాయి, సంపద కూడా బాగా పెరుగుతుంది. వీరికి 5, 1, 2 సంఖ్య ఉంది కాబట్టి ఇదంతా బాగా ఉంది. అయితే ఆశ్లేష నక్షత్ర జాతకులు డిసెంబర్లో ట్రావెల్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండండి, వెహికల్ యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆశ్లేష నక్షత్ర జాతకులు డిసెంబర్ జనవరి మంత్ అప్రమత్తంగా ఉండండి. ఇక మఘా నక్షత్రము 020. మఘా నక్షత్రం వారు సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం ఆపేయాలి, ఎక్కువగా కష్టపడి పనిచేయాలి. ఈ సంవత్సరము నో అని చెప్పకుండా కష్టపడి పనిచేయండి, సంపద ఉంటుంది. లేకపోతే మాత్రం వచ్చిన సంపద అంతా కూడా వెళ్ళిపోతుంది, బద్ధకం ఎక్కువగా అవుతుంది, ఒంటి మీద వచ్చేసి బద్ధకం కూర్చుంటుంది. అదేవిధంగా భార్యాభర్తల మధ్యన తగాదాలు వచ్చే అవకాశం ఉంటుంది. మఘా నక్షత్రం వారు అప్రమత్తంగా ఉండాలి. పుబ్బా నక్షత్రము 303. పుబ్బా నక్షత్రం వారికి ఈ సంవత్సరం చాలా బాగా ఉంది, సంపదలు కలిసి వస్తాయి. కాకపోతే ఆశ్వీజ మాసంలో అంటే నవంబరు, అక్టోబర్ మాసంలో మాత్రం మీ యొక్క సన్నిహితులతో తగాదాలు ఏర్పడతాయి, ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కానీ అది కూడా మంచిదే, మీకు కొంచెం బుద్ధి వస్తుంది, ఎవరు నమ్మాలి ఎవరిని నమ్మకూడదని బుద్ధి వస్తుంది. సో దీనివల్ల జ్ఞానోదయం అయితే అయ్యే అవకాశం ఉంటుంది పుబ్బా నక్షత్రానికి. ఇక ఉత్తరా ఫల్గుని నక్షత్రానికి 611. ఉత్తరా ఫల్గుని నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరము నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండాలి, కోప తీవ్రత తగ్గించుకోవాలి, తొందరపాటు తనం పనికిరాదు. గృహ రుణాలు తీసుకుంటే చాలా మంచిది. ఉద్యోగంలో మాత్రం మార్పులు చేర్పులు ఉంటాయి. ఎంత కష్టమైనా ఉద్యోగం మానకండి, వ్యాపారంలో కూడా చాలా ప్రమత్తంగా ఉండాలి. అప్పులు ఇస్తే తిరిగి రావు ఉత్తరా ఫల్గుని నక్షత్రానికి. ఇక హస్తా నక్షత్రం. హస్తా నక్షత్రము 1, 2, 4. హస్తా నక్షత్రం వారికి ఈ సంవత్సరం ఎలా ఉంది అని అంటే బ్రేకప్లు ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది, కోర్టు చుట్టూ తిరిగే పరిస్థితులు వస్తాయి. మీ యొక్క సన్నిహితులు స్నేహితుల వల్ల మీరు విమర్శలు ఎక్కువగా ఎదుర్కొంటారు, నమ్మక ద్రోహాలు బాగా జరుగుతాయి. కానీ సంపాదన కూడా బాగా ఉంటుంది, చాలా సంపాదిస్తారు, కానీ టెన్షన్ ఎక్కువగా పడతారు, ఉన్న డబ్బులన్నీ ఖర్చు అయిపోతాయి. సేవింగ్స్ మాత్రం హస్తా నక్షత్రానికి ఈ సంవత్సరం ఉండవు. ఇక చిత్తా నక్షత్రం. చిత్తా నక్షత్రానికి 402 వచ్చింది. చిత్తా నక్షత్రం వారికి భూమి వ్యాపారాలు, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్, అదేవిధంగా క్రయ విక్రయాలు బాగా కలిసి వస్తాయి. అయితే నార్మల్గానే ఉంటుంది, నాట్ గుడ్ నాట్ బ్యాడ్. మధ్యలో మాత్రం ఏదైతే కనుక భాద్రపద మాసంలో అనారోగ్యము, ఉద్యోగం పోవడము, మానసిక పరిస్థితి బాగాలేకపోవడము, ఏదైనా కేసుల్లో ఇరుక్కోవడం అట్లాంటివన్నీ జరుగుతాయి. కాబట్టి అప్రమత్తంగా ఉంటే మంచిది చిత్తా నక్షత్రానికి. ఇక స్వాతి నక్షత్రము 710. స్వాతి నక్షత్రం వారికి ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఉంటుంది. 1 డిసెంబర్ వరకు సూపర్ టైం ఉంటుంది స్వాతి నక్షత్రానికి. పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళు పెళ్ళిళ్ళు ఏమైనా ఉంటే ఈ సంవత్సరం పెళ్ళిళ్ళు చేసుకోండి. సరికొత్తగా వ్యాపారాలు పెట్టాలి అనుకుంటే ఈ సంవత్సరం వ్యాపారాలు చేయండి, మీ ఐడియాకి మంచి అవకాశాలు వస్తాయి. అయితే జనవరిలో మాత్రం మీకు జలగండము లేదంటే అగ్నిగండం ఉండే అవకాశం ఉంటుంది స్వాతి నక్షత్రానికి. జనవరి, ఫిబ్రవరి మంత్లో అప్రమత్తంగా ఉంటే చాలు. ఇక విశాఖ నక్షత్రం వచ్చేసి 2, 2, 3 అవుతాయి. కాబట్టి ఇది మంచి సంఖ్య వచ్చింది. విశాఖ నక్షత్రం వారికి ఈ సంవత్సరం గ్లో వచ్చేస్తుంది, అద్భుతమైన గ్లో వస్తుంది, ఆపర్చునిటీస్ వస్తాయి. కాకపోతే మీరు మీ అన్నదమ్ములతో వైరం పొందేటువంటి అవకాశం ఉంటుంది, ఆస్తి తగాదాలు ఇరుక్కుంటారు. మీరు ఎక్కడైతే సంపద పెడతారో ఆ సంపద లీగల్ డిస్ప్యూట్లో ఇరుక్కునే అవకాశం ఉంటుంది. కాబట్టి విశాఖ నక్షత్రం వారు లీగల్ డిస్ప్యూట్ పట్ల అప్రమత్తంగా ఉండండి. ఇక అనురాధ నక్షత్రం. అనురాధ నక్షత్రం 501. మీరు ఎంత కష్టపడ్డా ఎంత చేసినా ఫలితం మాత్రం శూన్యంగానే ఉంటుంది. ఎవరు కూడా మిమ్మల్ని మెచ్చుకోరు. మీరు వాళ్ళకి ఎంత చేసినా సరే చేసావులే అంటారే తప్ప మిమ్మల్ని మెచ్చుకోరు. కానీ ఉద్యోగంలో మాత్రం లాభాలు కలుగుతాయి, వ్యాపారంలో లాభాలు కలుగుతాయి. ఎవరైతే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉంటారో వాళ్ళకి మంచి జరుగుతుంది, హోటల్ ఫీల్డ్లో ఉండే వాళ్ళకి బాగుంటుంది. మధ్యలో ఎప్పుడైతే కనుక ఆషాఢ మాసములో ధనము
దొంగల పాలయ్యే అవకాశం ఉంటుంది. ఏది భాద్రపద మాసంలో కానీ శ్రావణ మాసంలో కానీ మీ యొక్క ధనము దొంగల పాలవుతుంది. కాబట్టి ముఖ్యంగా ఆడవాళ్ళు మెడలో గొలుసుల విషయంలో అనురాధ వారు అప్రమత్తంగా ఉండండి. ఇక జ్యేష్ఠ నక్షత్రం. జ్యేష్ఠ నక్షత్రానికి 0, 1, 4 సంఖ్య వచ్చింది. కాబట్టి మొదటి 4 నెలలు జ్యేష్ఠ నక్షత్రం వారికి అంత బాగా లేదు. అంటే మే 15 తారీఖు తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వారికి బాగా ఉండదు. అనవసరమైన కష్టాలు, అనవసరమైన నష్టాలు వస్తాయి. 4 వీలర్ కానీ 2 వీలర్ నడిపించే విషయంలో అప్రమత్తంగా ఉండండి. అదేవిధంగా మాట ఎంత పొదుపు చేసుకుంటే అంత మంచిది. ఈ సంవత్సరం జ్యేష్ఠ నక్షత్రం వారు అనవసరమైనటువంటి వాగ్దానాలు చేయకండి. మీకు అది చేస్తాం, ఇది చేస్తామని ఎవరికి వాగ్దానాలు చేయకండి. జ్యేష్ఠ నక్షత్రం ఈ సంవత్సరం ఎంత సైలెంట్గా ఉంటే జ్యేష్ఠ నక్షత్రం వారికి అంత మంచిది. ఇక మూలా నక్షత్రం. మూలా నక్షత్రం వారికి 3, 2, 2 వచ్చింది. మూలా నక్షత్రం వారికి ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారం. ఏదైనా చేయండి, 100% కలిసి వస్తుంది. ధైర్యంగా ముందుకెళ్ళండి. ముఖ్యంగా వివాహాది ఏవైతే జీవితం ఏదైతే ఉందో ప్రారంభం చేయడానికి కానీ, అదేవిధంగా కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయడం కానీ మూలా నక్షత్రం వారికి చాలా మంచిగా ఉంది. కాబట్టి మూలా నక్షత్రం వారు ఒకటే, కోపం తగ్గించుకోండి. అందరితో ప్రేమగా మాట్లాడడం నేర్చుకుంటే చాలు. ఈ సంవత్సరం మీకు మంచి సంపదలు వస్తాయి. ఈ సంవత్సరం మంచి యోగములో కూడా మూలా నక్షత్రం వారు ఉన్నారు. పూర్వాషాఢ నక్షత్రము 600. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ఈ సంవత్సరం సుఖం బాగా దొరుకుతుంది, లేజినెస్ బాగా పెరుగుతుంది. ఈ సంవత్సరం నేను పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి చెప్పేది ఏంటంటే డబ్బు బాగా ఖర్చు పెట్టండి. ఈ సంవత్సరం ఎంటర్టైన్మెంట్కి డబ్బులు బాగా ఖర్చు పెట్టండి. మీరు లగ్జరీగా లైఫ్ ఎంజాయ్ చేయండి. అట్లాగే సంపద కూడా అంతే వస్తుంది ఈ సంవత్సరం. కాకపోతే ఏంటంటే మీకు నవంబర్, డిసెంబర్ నుంచి నెగిటివ్స్ ఎక్కువగా స్టార్ట్ అవుతాయి. రుణబాధలు ఎక్కువగా అవుతుంది. ముఖ్యంగా ఏదైతే కనుక ఈ బెట్టింగ్ యాప్లు, జూదం జోలికి వెళ్ళకూడదు. పూర్వాషాఢ వాళ్ళు మోస్ట్లీ జూదంకి వెళ్ళే అవకాశం ఉంటుంది. జూదానికి మాత్రం వెళ్ళకండి. ఉత్తరాషాఢ నక్షత్రము 1, 1, 3 చాలా అద్భుతమైన నక్షత్రము. సో ఈ సంవత్సరం ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి ఏంటంటే అద్భుతమైన లాభాలు వస్తున్నాయి. బాగా ఉంది. ఏ పని చేసినా ఆ పనిలో మంచి విజయం వస్తుంది. తర్వాత మీకు మంచి నేర్పులు, తర్వాత మంచి ప్రశంసలు అందుకుంటారు. ఈ సంవత్సరం ఉత్తరాషాఢ నక్షత్రం వారికి గృహయోగం కూడా ఉంది. కాబట్టి ప్రయత్నం చేసుకుంటే సిద్ధిస్తుంది. ఇక శ్రవణ నక్షత్రం. శ్రవణ నక్షత్రానికి 4, 2, 1. ఉత్తరాషాఢ నక్షత్రం 1, 1, 3. శ్రవణ నక్షత్రము 4, 2, 1. శ్రవణ నక్షత్రం వారికి కూడా ఈ సంవత్సరం చాలా మంచిగా ఉంది. ఇక కష్టాలన్నీ దూరం అయిపోతాయి. ఆత్మీయులందరూ మళ్ళీ వెనక్కి వస్తారు. ఎవరిని కూడా కించపరచకండి, ఎవరిని బాధ పెట్టకండి. మళ్ళీ గత వైభవం మీ దగ్గరికి వచ్చే అవకాశం ఉంటుంది. చేసే ప్రయత్నాలు సఫలీకృతం కూడా అవుతాయి. ఇక ధనిష్ఠా నక్షత్రం. ధనిష్ఠా నక్షత్రానికి 7, 0, 4. ఈ జాతకులు ఈ సంవత్సరం సెటిల్ అయిపోవాలి. ధనిష్ఠా నక్షత్ర జాతకులు ఈ నెలకి, ఈ మే 15వ తారీఖు లోపలనే మీ జీవితానికి సంబంధించిన కీలక నిర్ణయం ఏదైతే ఉందో తీసుకోవాలి. ఇప్పుడు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో అది మీకు 5 సంవత్సరాలకు సరిపడా మీ జీవితాన్ని ఇస్తుంది. కాబట్టి ధనిష్ఠా నక్షత్ర జాతకులు ఇప్పుడు నిర్ణయము చాలా ముఖ్యమైనటువంటి జీవిత కాలానికి సరిపడి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. వైవాహిక జీవితంలో ఇబ్బందులు వస్తాయి, రాకుండా జాగ్రత్త పడండి. ఇక శతభిష నక్షత్రం. శతభిష నక్షత్రం 2, 1, 2 ఇది బాగానే ఉంది. కాకపోతే శతభిష నక్షత్రం వారు ఈ సంవత్సరం మొత్తం కూడా ప్రాక్టికల్గా ఉండాలి. ఏదైనా ప్రాక్టికల్గా డాక్యుమెంట్ ఓరియంటేషన్గానే ఉండాలి. ఎందుకోసమంటే శతభిష నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరం గురువు మంచిగా వచ్చాడు. కాకపోతే శనిగ్రహము సంపదలు మొత్తం కూడా క్షీణింపజేస్తాడు. కాబట్టి ఎంత అప్రమత్తంగా ఉంటే అంత మంచిది, ఎంత నిదానంగా పని చేసుకుంటే అంత మంచిది. కాబట్టి శతభిష నక్షత్రం వారు కూడా ఈ సంవత్సరము మంచిగా ఉంది. సంపదలు చూస్తారు ఈ సంవత్సరం. ఇక పూర్వభాద్రపద నక్షత్రంకి 5, 2, 0 వచ్చింది. పూర్వభాద్రపద నక్షత్ర జాతకులు రీసెర్చ్ అనాలిసిస్ బాగా చేసుకోండి. జీవితంలో పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరంలో ప్రోగ్రెసివ్ అయితే వస్తుంది. సంపదలు కూడా మంచిగానే కలుగుతాయి. ఇక ఉత్తర భాద్రపద నక్షత్రం 0, 0, 3. ఉత్తర భాద్రపద నక్షత్రం ఈ సంవత్సరం చాలా కఠినమైనటువంటి సమయము. దుఃఖం ఎక్కువగా ఉంటుంది. ధన నష్టం బాగా జరుగుతుంది. అయిన వాళ్ళు మోసం చేస్తారు. మీ ఆస్తులు కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఉత్తర భాద్రపద నక్షత్రం వారు ఈ సంవత్సరము తీర్థయాత్రలు ఎక్కువగా చేయండి. యోగా, ధ్యానం ఎక్కువగా చేయండి. ఫినాన్స్
విషయంలో మొహమాటం ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. మొహమాటం తగదు, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి ఉత్తర భాద్రపద. ఇక రేవతి నక్షత్రము 3-1-1. ఈ సంవత్సరము రేవతి నక్షత్రం వారికి గడ్డు కాలం ఉంది, మంచి సమయము లేదు. మీరు ఎవరికైనా మంచి చేసినా వాళ్ళు మిమ్మల్ని తిడతారే తప్ప వాళ్ళు మిమ్మల్ని పొగడరు. మీ సంపద అంతా కూడా ఆవిరైపోతుంది. మోసగాళ్ళు ఎక్కువగా మీ మీదే దృష్టి పెడతారు. మీరు కూడా ఏదో తక్కువకి దొరుకుతుందని చెప్పి ఏదో కొనుక్కుంటారు, అది కాస్త ఇరుక్కుపోయి డబ్బులు ముందుకు వెళ్లకుండా వెనక్కి వెళ్లకుండా అవుతుంది. కాబట్టి రేవతి నక్షత్రం వారు ఒక మంచి అడ్వకేట్తో స్నేహం చేసి ఆయన సలహాలు తీసుకుంటూ ముందుకు వెళితే మంచిది. ఎంత సలహాలు ఇచ్చినా మీ సొంత పైత్యం వదలరు, కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఇది ఈ సంవత్సరానికి సంబంధించిన కందాయ ఫలితాలు. సో ఈ సంవత్సరం మొత్తం మీద నక్షత్రాలు ఏ నక్షత్రాలకు ఎలా ఉంటుందో ఒకసారి సూచిగా చెప్తాను, జాగ్రత్తగా చూడండి. అశ్విని, పుష్యమి, స్వాతి, అభిజిత్ ఈ నక్షత్రాల వారికి అర్థలాభం ఉంటుంది, సంపదలు వస్తాయి. భరణి, ఆశ్లేష, విశాఖ, శ్రవణ నక్షత్ర జాతకులకు మనస్తాపం ఎక్కువగా ఉంటుంది. కృత్తిక, మఘ, అనురాధ, ధనిష్ట నక్షత్ర జాతకులకు రాజపూజ్యం వస్తుంది. రోహిణి, పుబ్బ, జ్యేష్ఠ, శతభిష నక్షత్ర జాతకులకు యుద్ధ భయము, కోర్టు కేసులు అవి ఉంటాయి. మృగశిర, ఉత్తర, మూల, పూర్వ భాద్రపద నక్షత్ర జాతకులకు అలంకార ప్రాప్తి, ఇష్టమైనటువంటివన్నీ కూడా దొరుకుతాయి. ఆరుద్ర, హస్త, పూర్వాషాఢ, ఉత్తర భాద్రపద నక్షత్ర జాతకులకు రోగ భయం ఉంటుంది. పునర్వసు, చిత్త, ఉత్తరాషాఢ, రేవతి నక్షత్ర జాతకులకు ఆయుష్ వృద్ధి ఉంటుంది.